ఎంబ్యూట్రానిక్స్ ఛానల్. సో, ఈ వీడియోలో మనం అప్‌కమింగ్ ఇయర్ 2026లో మన గేట్ ఎగ్జామ్ అనేది ఐఐటీ గౌహతి అనేది కండక్ట్ చేస్తుంది. సో, ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సో, దీనికి మనకి టోటల్‌గా 100 మార్క్స్, నెక్స్ట్ అలాగే 65 క్వెషన్స్, 3 అవర్స్ అనమాట ఎగ్జామ్ డ్యూరేషన్. సో, అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. 28 ఆగస్టు 2025. సో, దీని యొక్క అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చి 28 సెప్టెంబర్ 2025 అనమాట. సో, దీని యొక్క 2 పేపర్స్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఎవరైనా గేట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే వాళ్ళు 1 పేపర్ అయినా రాయొచ్చు, 2 పేపర్స్ అయినా రాయొచ్చు అనమాట. సో, ఇది ఎలా రాయాలనేది మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మనం ప్రీ డిఫైన్గా మనం అక్కడ కాంబినేషన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇక్కడ బోత్ ఎగ్జామ్స్ అనేటివి సపరేట్గా సెక్షన్స్లో మనకి కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో, ఇక్కడ మనకి కండక్ట్ చేసిన తర్వాత మన యొక్క స్కోర్ కార్డు కూడా సపరేట్గా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ యొక్క 2 పేపర్స్కి అప్లై చేస్తాం కదా. సో, ఒక్కొక్క పేపర్కి ఇంత అమౌంట్ అనేసి మనకి ఫీజు అనేది పే చేయాలి. సో, ఒక పేపర్కి ఫర్ ఎగ్జాంపుల్ 2000 అని ఉంది అనుకోండి. సో, 2 పేపర్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే డబుల్ అవుతుందన్నమాట. సో, మనం ఎగ్జామ్ ఫీజు కూడా మనం డబుల్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఎగ్జామ్ సిటీ అనేది కూడా బోత్ పేపర్స్కి ఒకే ఎగ్జామ్ సిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్లో. ఓకే. సో, యూ విల్ రైట్ దిస్ ఎగ్జామ్ జస్ట్ లైక్ 2 సపరేట్ గేట్ ఎగ్జామ్స్ అనమాట. ఇక్కడ 2 సపరేట్ పేపర్స్ అనేటివి ఎలా ఉంటాయంటే, సో, ఇక్కడ ఈసీ అలౌడ్ సెకండ్ పేపర్ ఆప్షన్స్ మనకి. సో, ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి ఈసీ అనమాట. సో, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈసీకి సంబంధించినటువంటి మొత్తం ఉంటుంది. సెకండ్ పేపర్ ఏంటంటే అంటే మీరు ఏదైతే ఆప్షన్ ఎంచుకుని ఉంటారో ఇక్కడ మనకి ఈసీ వాళ్ళకి ఈ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఐఎన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, సిఎస్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అనమాట, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. సో, ఈ విధంగా మనకి సెకండ్ పేపర్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా మనకి చూసుకున్నట్లయితే మీరు ఈసీకి ఎలా అయితే ప్రిపేర్ అవుతారు అంటే ఒక ఫస్ట్ పేపర్కి మీరు ప్రిపేర్ అవుతారు కదా ఈసీకి, కోర్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్, నెక్స్ట్ అలాగే జనరల్ యాప్టిట్యూడ్. సో, ఆ విధంగానే కూడా దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో, ఇక్కడ ఈసీ ప్లస్ డబ్ల్యూ ఉన్నట్లయితే ఇది ఓవర్లాప్ అంటే ఆల్రెడీ మీరు సమ్ పోర్షన్ ఆఫ్ సిలబస్ అనేది మీరు ఈసీలో కవర్ చేస్తుంటారు. సర్క్యూట్స్ కానీ, సిగ్నల్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ. కానీ ఇక్కడ డబ్ల్యూలో ఏంటంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా లోడ్ అనేది ఉంటుందన్నమాట. పవర్ సిస్టమ్స్, మెషిన్స్. ఓకేనా. ఇంకొద్దిగా ఎఫర్ట్స్ అనేటివి ఎక్కువ పెట్టాలి. నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ ఆప్షన్ ఈసీ ప్లస్ ఐఎన్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ ఉంది కదా. సో, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు. సో, దీంట్లో ఏంటంటే 50% మీకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్కి కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. సో, ఇంకొద్దిగా మెజర్మెంట్స్ అనాలిసిస్కి ప్రాసెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఇంకా ఎక్స్ట్రా లోడ్ అనేది పడుతుంది. సో, కమింగ్ టు ది థర్డ్ ఆప్షన్ మీరు చూసుకున్నట్లయితే ఇది కోడింగ్ లెవెల్ అనమాట. సో, మీకు బేసిక్గా కోడింగ్ లెవెల్ సి ప్లస్, సో జావా ఇవన్నీ ఉంటాయి కదా కోడింగ్ లాంగ్వేజ్లో. సో, వాటిలో మీరు పర్ఫెక్ట్ అనుకున్నట్లయితే యూ కెన్ సెలెక్ట్ దిస్ ఆప్షన్ అనమాట. ఓకే. కమింగ్ టు ది ఫోర్త్ ఆప్షన్. సో, దీంట్లో ఏంటంటే ఇది ప్యూర్గా ఫిజిక్స్ ఇవన్నీ మనం చదవం కదా, ఓన్లీ మ్యాథమెటిక్స్ అయితే చదవగలుగుతాం. సో, ఫిజిక్స్ అనేది మొత్తం సపరేట్గా ఉంటుంది. సో, ఇది మీరు ఈసీ చదివి మళ్ళీ ఫిజిక్స్ ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఇవన్నీ చదవాలంటే సో, సమ్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మెయిన్గా ఎవరు సెలెక్ట్ చేసుకోరు. సో, సెలెక్ట్ చేసుకుంటే కొద్దిగా మీరు ప్రిపరేషన్ అనేది బాగున్నట్లయితే యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్ ఆల్సో. సో, ఇప్పుడు ఎవరు ఈ 2 పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే, సో, ఎవరైతే ప్రిపరేషన్ అనేది 2 ఇయర్స్ ముందే అంటే బీటెక్లో జాయిన్ అయిన తర్వాత, సో కొందరు అప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు కదా. సో, వాళ్ళు దేర్ హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్స్ అనమాట. సో, నెక్స్ట్ అలాగే ఇంటర్ డిసిప్లినరీ ఎంటెక్ ఎంఎస్ కోర్సెస్కి నెక్స్ట్ అలాగే బ్యాకప్ ఆప్షన్ కోసం ఈ యొక్క 2 సెకండ్ పేపర్స్ అనేటివి మనం రాసుకోవచ్చు. సో, ఎవరు రాయకూడదు ఈ 2 పేపర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఓకేనా. సో, వాళ్ళకి ఏంటంటే ప్రిపరేషన్ టైం అనేది తక్కువగా ఉంటుంది. అలా సెమ్ ప్రిపరేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ వరకు నెక్స్ట్ అలాగే ఇంకా సమ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే రాస్తున్నారో సో, వాళ్ళకి కూడా ఇది బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ఒక పక్క ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ అలాగే ఈ గేట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఏమవుతుందంటే డబుల్ సిలబస్ అవుతుంది. సో, ఈవెన్ దో అంటే మనకు ఓవర్‌ల్యాప్ సిలబస్ అయినా కూడా కొన్ని కాన్సెప్ట్ అనేటివి యూనిక్‌గా ఉంటాయి. సో, వాటినన్నిటిని నేర్చుకోవాలి, వాటినన్నిటిని మెమరైజ్ చేసుకోవాలంటే ఇట్స్ డిఫికల్ట్ అనమాట. టాప్ కాలేజెస్లో సీట్ కావాలనుకుంటే
they will choose one paper, not for two papers. Next, those targeting PSU jobs only core papers, core matters anamata. So anyone struggling with time management or revision, so this is also one of the main point. So if you are going to the two papers, so then you can struggle with time management definitely. So that is the main reason. So you shouldn't write two papers. Okay, సో కమింగ్ టు ది, సో మెయిన్గా మనకి గేట్లో ఎలాంటి క్వశ్చన్స్ టైప్స్ ఆఫ్ పేపర్స్ అనేవి ఉంటాయి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడంటే నెంబర్ ఆఫ్ అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ అయి ఉంటుంది, క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, సో దీనిలో మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, అంటే డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ బట్టి మనకి వెయిటేజ్ అనేవి ఉంటాయి. 2 మార్క్స్ 4 మార్క్స్ అంటే వాటిని బట్టి మనకి మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే దాన్ని బట్టి మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూడండి, థెవెనిన్స్ థీరమ్స్ ఈజ్ అప్లికేబుల్ టు. సో ఇది మనకి లీనియర్ సర్క్యూట్స్, అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మనం మాత్రమే కరెక్ట్, కాబట్టి ఇది మనకి ఎంసీక్యూ టైప్స్ అనమాట. సో మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంసెట్ రాసి క్వాలిఫై చేసి మనకి బీటెక్ జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఎంసీక్యూ అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి నో ప్రాబ్లం. అదేలాగే మనం డిప్లొమా చూసుకున్నట్లయితే వాళ్ళు ఈసెట్ రాసి డిప్లొమాకి జాయిన్ అవుతారు. అదే 10th నుంచి పాలిటెక్నిక్ రావాలంటే పాలిసెట్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ జాయిన్ అవుతారు. సో మీకు ఆల్రెడీ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటుంది అనేసి మీకు ఐడియా ఉంటుంది. సో కమింగ్ టు ది ఎంఎస్క్యూ, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్కి ఒక 4-5 ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిలో మనకి 1 ఆర్ మోర్ ఆప్షన్స్ అనేవి మనకి కరెక్ట్ అవుతాయి. సో దీంట్లో మనకి నెగిటివ్ మార్క్స్ ఉండవు. నెక్స్ట్ అలాగే ఇక్కడ సో యూ మస్ట్ సెలెక్ట్ ఆల్ కరెక్ట్ ఆప్షన్స్ టు గెట్ ద మార్క్స్. సో మీరు ఖచ్చితంగా ఏవైతే ఆప్షన్స్లో మీకు కరెక్ట్గా ఉంటాయో అవి ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తేనే మీకు ఆప్షన్స్ అంటే మీకు మార్క్స్ అనేటివి మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి న్యూమరికల్ ఆన్సర్ టైప్. సో దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా మీరు టైప్ చేయాలన్నమాట. యూ మస్ట్ టైప్ ద ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వరు, మీరు ఖచ్చితంగా టైప్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చూసుకున్నట్లయితే ఈ ఫార్ ఈక్వల్ టు 20 ohms అండ్ కరెంట్ వచ్చేసి మనకి 2 amperes అయితే మనకు వోల్టేజ్ ఎంత అనేసి మీరు అంటే మీకు రఫ్గా మీరు పేపర్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా మీరు ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఒకవేళ మీరు ఆన్సర్ చేసినది తప్పు అయితే ఆ మార్క్ అనేది కట్ అవుతుంది అంతే. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అనేది ఆన్సర్స్ అనేది కరెక్ట్ అయితేనే మీకు అది మార్క్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి జనరల్ యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బ్రాంచ్కి ప్రతి ఒక్క పేపర్కి ఈ జనరల్ యాప్టిట్యూడ్ అనేది కామన్గా ఉంటుంది. ఇక కోర్ సబ్జెక్ట్ అంటావా, సో అది మీరు కోర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుని ఉంటారో, మెకానికల్ అయితే మెకానికల్కి, ఈసీఈ ఎస్సీ డిఫరెంట్, సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 85 మార్క్స్ 15 మార్క్స్ టోటల్గా మనకి 100 మార్క్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మనకి ఎలా ఉంటాయంటే 25% ఈజీగా ఉంటాయి, అంటే ఈజీగా స్కోర్ చేయడానికి. నెక్స్ట్ 50% కాన్సెప్ట్ బేస్డ్ అనమాట, ఎవరైతే బాగా కాన్సెప్ట్ బిల్డ్ అయి ఉంటారో వాళ్ళకి. ఇంకా 25% డిఫికల్టీగా ఉంటుంది. ఈ సింప్లీ రైట్ 2 సపరేట్ ఫుల్ పేపర్స్ లైక్ 2 గేట్ ఎగ్జామ్స్ అనమాట. ప్యాటర్న్ అనేది సేమ్గా ఉంటుంది, ఎంసీక్యూ, ఎంఎస్క్యూ, నాట్. సో ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో అవి సేమ్గా ఉంటాయి 2 పేపర్స్కి. సిలబస్ అనేది కూడా అంటే చేంజ్ అవుతుంది. మరి మీరు ఈసీ తీసుకున్నారా, డబ్ల్యూ తీసుకున్నారా, ఐఎన్ తీసుకున్నారా అనేది మీరు దాన్ని బట్టి అది సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఓన్లీ ప్రయారిటీ ఈజ్ ఐఏఎస్సి, ఐఏఎస్టీ, సో వన్ లేజర్ ఫోకస్డ్ ఈసీ పేపర్ ఈజ్ బెటర్. సో ఇఫ్ యూ వాంట్ బ్యాకప్ ఎంటెక్ ఆప్షన్ ఇన్ ఐఐటీస్ ఇన్ కేస్ ఈసీ ర్యాంక్ స్లిప్స్, సో దెన్ ఈసీఈ ప్లస్ అంటే సెకండ్ పేపర్ అనేది యూ కెన్ కన్సిడర్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ single paper and 2 papers of GATE exams. So if you have any questions, let me know in the comment section, then I will reply to your comments. So thanks for watching. So if you like this video, please like, share and subscribe.